వెల్కమ్ టు యోయో టీవీ. నేను రాధిక. హుషారు మూవీ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్థి హీరోయిన్స్గా పవన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మూవీ మెరిసే మెరిసే ఈ ఆగస్టు 6న థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మూవీ టీమ్ ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. లెట్స్ టాక్ టు దెమ్. హాయ్ పవన్, శ్వేత అండ్ దినేష్ గారు. హౌ యు ఆల్? సో ఆగస్ట్ 6న మెరిసే మెరిసే మూవీ రిలీజ్ కాబోతుంది. సో హౌ యూ ఫీలింగ్ ఆల్? ముందు డైరెక్టర్ మీరు చెప్పండి. ఎస్ అండి, మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఎందుకంటే సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడు వస్తున్నాయి థియేటర్స్ అనేవి. మాకు యాజ్ అన్ ఆడియన్స్ ఈవెన్ నాకు థియేటర్స్కి వెళ్ళాలని బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. రేపు కూడా 2 మూవీస్ ఉన్నాయి, 2 కవర్ చేస్తాను. అలాగే 6వ తారీఖున జనాలు రావాలి థియేటర్స్కి టు ఎంజాయ్ నైస్ మూవీ. రేపు 2 మూవీస్ అంటే ఇప్పుడు తిమ్మరసు ఇష్కి వచ్చినాయి కదండి, ఆ మూవీస్ కవర్. ఓకే. అండ్ థియేటర్స్ కోసం ఆపారా అంటే పోస్ట్ పాండమిక్ కదా, ఓటీటీలో రిలీజ్ చేయాలని ఏమన్నా అనుకుంటున్నాను? అంటే ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి నాకు యాజ్ అ డైరెక్టర్ వీ రియలీ ఎంజాయ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. మేము సినిమా చేసిందే థియేటర్ కోసం. సో వీ వాంట్ టు సీ ద మూవీ ఇన్ థియేటర్స్. ఓకే. సో శ్వేత అండ్ దినేష్ మీరు చెప్పండి, హౌ డు యూ ఫీల్? లిటిల్ టెన్స్డ్ ఆర్ ఎక్సైటెడ్? We are very excited and very confident about the movie. So we are confident, that's why we are excited. Okay, how much confident you are? See, this is a very, it's a family entertainer, not like, it's not going to like hit your head or you don't have to sit and think while watching the movie. So it's a very easy go movie. So yeah, we are very confident because we've seen it already and we are excited for the same. Yeah. అండ్ దినేష్ మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆల్రెడీ మీరు 2 మూవీస్ వర్క్ చేశారు, హుషారు, ఫేమ్, ఇంకా ఇప్పుడు 3rd మూవీ. ఎలా అనిపిస్తుంది? ఎక్సైటెడ్ అండి. అండ్ లైక్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఐ ఆల్వేస్ కమ్స్ అప్ విత్ గుడ్ మూవీస్. అంటే నేను చేసిన ప్రతి మూవీ ఒక మంచి మూవీగా ఉండిపోవాలని చెప్పి ఎప్పుడు ఫీల్ అవుతాను. నేను స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా, పవన్ గారు నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా ఆ కాన్ఫిడెంట్ నాకు ఉన్నదన్నమాట. దిస్ ఈజ్ సంథింగ్ గుడ్. అంటే ఈ పర్టికులర్ ఈ మూవీకి వచ్చేసరికి, మెరిసే మెరిసే మూవీకి వచ్చేసరికి వీ డోంట్ హ్యావ్ టు డివైడ్ ఆడియన్స్ అండి. ఇప్పుడు ఎలా అంటే థ్రిల్లర్ కంటే కొంతమంది థ్రిల్లర్ లవర్స్ ఉంటారు, లేకపోతే రొమాంటిక్ అంటే ఇలా. ఇదేంటంటే కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాంటిక్ ఎంటర్టైనర్. సో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూర్చొని హ్యాపీగా ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి సరదాగా, యూనో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ వెకేషన్. ఈ మాన్సూన్ టైంలో ఒక మంచి కాఫీ తాగినట్టు ఒక మంచి ఫీల్తో బయటకు వస్తారు. ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. పోస్ట్ పాండమిక్ అండ్ 3rd వేవ్ భయాలు కూడా ఉన్నాయి. ఈ టైంలో థియేటర్లో రిలీజ్ చేయడం రిస్క్ అనిపిస్తుందా? అసలు జనాలు వస్తారని మీరు అనుకుంటున్నారా? మ్యామ్ సినిమా తీయడమే పెద్ద రిస్క్ మ్యామ్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఈవెన్ డైరెక్టర్. బట్ అన్ని ఎక్స్పెక్ట్ చేసే మేము వచ్చాం. బట్ దిస్ పాండమిక్ మీరు అన్నట్టు ఇట్స్ వెరీ అన్సర్టెన్, మనకు తెలియదు. బట్ వీ లవ్ మూవీ, వీ మేక్ మూవీ అండ్ వీ వాంట్ టు షో ఇట్ టు పీపుల్. సో స్టోరీ జనరేషన్ ఎలా ఐడియా మీకు? అంటే మ్యామ్ ఇట్స్ మెరిసే మెరిసే మ్యామ్, ఇట్స్ రొమాంటిక్ డ్రామా. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లవ్ స్టోరీ. కొంచెం మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్స్, వెన్నెల, సిద్ధు. సో వాళ్ళ ప్రాసెస్లో లవ్ అయింది అంతే, ఒక అండర్ కరెంట్ లవ్ అంతే. సో జనరల్గా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎలా అయిందనేది సినిమా అంతా. అండ్ సో నేను జనరల్గా ఈ సినిమా రాసినప్పుడు కూడా మెయిన్ థింగ్ హీరోయిన్ క్యారెక్టర్స్ కొంచెం న్యాచురల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలని చెప్పి కొంచెం టైం తీసుకుని కొంచెం రియలిస్టిక్గా అమ్మాయిలు అబ్బాయిలు ఆ ఏజ్లో ఎలా ఫీల్ అవుతారు, మరి ఓవర్లీ సినిమాటిక్ వద్దని చెప్పి రాశాను. సో దట్స్ వాట్ ఐ ట్రై టు షో. యా, డెఫినెట్లీ టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే ఆ రియలిస్టిక్ మొత్తం అర్థమైపోతుంది. అంటే వెల్ కనెక్టెడ్ మూవీ అవుతుంది అని అయితే చెప్పొచ్చు. బికాస్ అందరి లైఫ్లో జరిగే లవ్, మ్యారేజ్, కెరీర్ ఇవి అందరి లైఫ్లో వీటి కోసమే పరిగెడతాం. సో వీటి చుట్టూనే తిరుగుతుంది అని అనిపిస్తుంది. యా, సో మీరు ఫస్ట్ మూవీను ఇలా వెల్ కనెక్టెడ్ మూవీతో రావాలని ఎలా అనుకున్నారు ఆలోచన? అంటే మ్యామ్ ఐ హావ్ బీన్ ఈ 20sలో ఉన్న యంగ్స్టర్స్, అమ్మాయిలు వాళ్ళకి కొన్ని ఫియర్స్ ఉంటాయి, సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అప్పటిదాకా మనం అందరూ చెప్పినట్టు చదువుకుంటూ సొసైటీ చేసి పోతాం, పెద్ద డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ 20sలో వచ్చాడు ఆ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సిన ఫేజ్ వస్తుంది. సో ఐ నో హౌ దట్ ఫేజ్ ఇస్. సో నేను అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్స్ని, నా సరౌండింగ్స్ని, చుట్టూ ఉన్న అమ్మాయిల్ని. సో దట్స్ వాట్. సో ఇట్ వాస్ మోర్ న్యాచురల్, నథింగ్ ఆర్టిఫిషియల్ ఇన్ ద మూవీ. సో అందుకే ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను నేను. సో దినేష్ మీరు చెప్పండి, ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? వెరీ కనెక్టింగ్ అండి. ఇట్స్ లైక్ అంటే కొన్ని స్టోరీస్ వింటూ ఉంటాం మనం, వీ నో దట్ ప్రతి ఒక్కరికి నచ్చుతాయని చెప్పి కొన్ని మాత్రమే అనిపిస్తాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఎక్కువసార్లు కూడా వినలేదు నేను, జస్ట్ 1 నరేషన్ అంతే. లవ్డ్ ఇట్. ఐ సెడ్ దట్ పవన్ గారు లెట్స్ డూ ఇట్. ఐ మీన్
ఓకే. సో ఐ లవ్ ద వే ఏంటంటే టు బి వెరీ హానెస్ట్ స్టోరీలో షీజ్ ఎ స్మాల్ టౌన్ గర్ల్, వెనెలా ఇస్ ఎ స్మాల్ టౌన్ గర్ల్. ఓకే. సో జనరల్గా ఏంటంటే రెగ్యులర్ స్క్రిప్ట్స్లో వీ డోంట్ సీ దట్ మచ్ ఇంపార్టెన్స్ టు ద గర్ల్స్ అండ్ ఎక్కువ రైటింగ్ ఉండదు వాళ్ళ మీద. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మూవీ తన అంటే హౌ ఏ స్మాల్ టౌన్ గర్ల్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్, అంటే వి కైండ్ ఆఫ్ కేజ్ లాగా అనొచ్చు. ఒక పంజరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు తెలియని ఎమోషన్స్ మనలో సటిల్గా ఉండిపోతాయి, అంటే అందరి మీద డిపెండ్ అయి ఉంటారు. హౌ షీ బికేమ్ ఇండిపెండెంట్. సో ఐ లవ్ ద వే హీ రోడ్ దట్ క్యారెక్టర్. So that's the hook point for me. And even when it comes to my character as well, Sidhu, it's a fun character. So whenever kind of serious uన్నా కూడా Sidhu is a fun loving guy, boy next door. Definitely ఇప్పుడున్న అబ్బాయిలు జనరల్ అబ్బాయిలు అలానే ఉంటారు. They'll definitely connect with that. యా, అంటే ఆల్వేస్ ఎక్స్క్యూజెస్ ఫైండ్ చేసే అబ్బాయి అండ్ షీఈ్ లైక్ అంబిషియస్ ఓరియంటెడ్. Kind of ఒక irresponsible, fun loving guy, responsible, pretty serious going girl. Yeah, we can say that. శ్వేత, మీరు చెప్పండి, ఫస్ట్ టైం స్టోరీ వినగానే మీకు ఎలా అనిపించింది? And you can understand Telugu, Yes, right? I do. So I feel the best part about the story is both are given equal, both the characters Sidhu and Vanilla have equal importance, and how they are growing and evolving as a character and as a person also in the movie. Like Sidhu's character, he is fun loving and he's taking things very lightly, and then how he evolves. And same thing with Vanilla, coming from a small town and then she has her own ambitions, and how she is being independent. In that journey she has her family issues, and she's taking care of all of that, and also she has a love angle. So both the characters are evolving pretty well parallelly, and it's shown very beautifully. That is very interesting to watch actually. ఓకే. సో పవన్ గారు, ఫస్ట్ టైం మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఎవరికి వినిపించారు? చాలామంది వినిపించాం. ఎవరు సజెషన్స్ తీసుకున్నారు? బికాస్ ఫస్ట్ ఫిలిం అంటే ఆ టెన్షన్ ఉంటుంది యాక్చువల్గా. Yes, ma'am. సో ఎవరి ఇన్పుట్స్ తీసుకున్నారు? అంటే యూ మీన్ స్క్రిప్ట్ ప్రాసెస్లో మ్యామ్, లేదా కాస్టింగ్ ప్రాసెస్లో? స్టోరీ అండ్ ఎవ్రీథింగ్, సినిమా మొత్తం అవుట్పుట్ కోసం. మ్యామ్, యాక్చువల్లీ వెంకటేష్ కుతూరి గారు ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, హీ ఇస్ ఇన్ టు కన్స్ట్రక్షన్ బిజినెస్, బట్ ఆయనకి మంచి టేస్ట్ ఉంది మూవీస్ వైజ్ కానీ, విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ. సో ఆయనకి పిచ్ చేసేవాడు నేను స్టోరీస్. నాకు జనరల్గా యాక్షన్ డ్రామాస్ బాగా ఇంట్రెస్ట్, ఓకే. రాజమౌళి గారి టైప్. సో అవి పిచ్ చేసేవాడిని. ఆయన అన్నారు, సో వై డోంట్ యు జస్ట్ థింక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ జానర్ అని అన్నప్పుడు, నా దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంది, బాగుండు, అది చెప్తా అని చెప్పి వన్ డే నరేషన్ ఇచ్చాను. సో ఈ రైట్ అవే లైక్ దట్. అంటే అవును కదా, మనం ఆ ఫేజ్లో ఉన్నప్పుడు 20s దాటుతున్నప్పుడు కంటే పాయింటే కదా. ప్లస్ కొంచెం ఏముంటుంది, హానెస్ట్గా ఉంది స్క్రిప్ట్, అంతా హానెస్ట్గా ఉంది. దిస్ నథింగ్ ఫేక్ ఇన్ ద స్క్రిప్ట్ కదా, ఇచ్చేద్దామన్నారు. ఓకే. సో నాకు నచ్చింది, చేశాను. టీజర్ చూసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ చాలా ఇంటెన్స్డ్గా అండ్ షార్ప్గా ఉన్నాయి అండ్ అట్రాక్టింగ్గా ఉన్నాయి. నేను చూసినప్పుడు నాకు పర్సనల్గా అలా అనిపించింది. ఇట్ వాస్ అంటే స్టోరీ మొత్తం ఏంటి అనేది అర్థమైనా కూడా స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఆ డైలాగ్ రైటర్ కూడా మీరే అని విన్నాం. ఎస్ మ్యామ్. Written and directed by Pawan Kumar. కంప్లీట్లీ. పర్సనల్గా నాకు రైటింగ్ బాగా ఇంట్రెస్ట్ మ్యామ్. ఏమున్నా ఐ డోంట్ మిస్ రైటింగ్, కంటిన్యూ చేస్తుంటాను. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ ముందు నేను స్ట్రక్చర్ చూసుకున్న తర్వాత డైలాగ్స్ ఐ ట్రై టు, అంటే సినిమా రొమాంటిక్ డ్రామా విత్ డోసెస్ ఆఫ్ హ్యూమర్, ఎక్కడెక్కడ హ్యూమర్ కావాలో అక్కడ న్యాచురల్గా ఉంటుంది. అంతే తప్ప అవుట్ ఆఫ్ ద మూవీ ఎల్పి సైడ్ ట్రాక్స్లో ఏం పెట్టలేదు హ్యూమర్. సో డైలాగ్స్ కూడా షార్ప్ పెట్టాము అందుకే. అండ్ దట్స్ వాట్ ఐ డిడ్. అండ్ బట్ లైక్ ఐ సెడ్, ఐ రియల్ లైక్ రైటింగ్. సో యా. సో యాక్షన్ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండి ఫస్ట్ ఇది ఎందుకు చూస్ చేసుకున్నాను? యాక్షన్ డ్రామా. సో జనరల్గా మన షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న నాకు అర్థమైంది ఏంటంటే, యాక్షన్ సీన్స్ చేస్తాం కొంచెం ఎక్స్పెన్సివ్, టైం టేకింగ్. సో ఐ థాట్ ఓకే, యాక్షన్ డ్రామాలో కూడా నాకు హ్యూమన్ ఎమోషన్సే. సో లెట్స్ ఈ హ్యూమన్ ఎమోషన్స్ సరిగ్గా చూపిద్దాం, నెక్స్ట్ చేసుకుందాం యాక్షన్ డ్రామా. దినేష్, ఈ ఫిలిం కోసం మీ ఆడిషన్ ఎలా జరిగింది? ఎందుకు డైరెక్టర్ మిమ్మల్ని ఎలా చూస్ చేశారు? అంటే ఫస్ట్ సినిమా చూసిన తర్వాత ఆడిషన్ అక్కర్లేదని ఫీల్ అని అంటున్నారు ఆయన. జరగలేదు అసలు? చేయలేదు, బట్ చాలామంది స్క్రిప్ట్ నరేట్ చేశాను. అండ్ వాళ్ళు ఫస్ట్ ఎత్తిన పాయింట్, దినేష్ కూడా నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇదే చెప్పాను. దినేష్, జనరల్గా మన తెలుగు సినిమాలో అమ్మాయిల రోలు కొంచెం ఇలా ఉంటుంది, అబ్బాయి రోల్ ఇలా ఉంటుంది. ఈ సినిమాలో ఇలా ఉంటుంది, అబ్బాయిది అమ్మాయిది, ఇలాగే చెప్పాను. సో ఈ వాజ్ రైట్ అవే అండర్స్టూడ్. అంటే ఆయన అమ్మాయి తక్కువ లేదంటే ఎక్కువ, లేదంటే నేనేదో కొంచెం ఇది అవుతాను ఫీల్ అవ్వలేదు. ఈ అండర్స్టూడ్ ద స్క్రిప్ట్లో సీన్స్ అర్థం చేసుకున్నారు. అండ్ ఎవ్రీ పాయింట్ ఆయన చూసుకున్న తర్వాతే హీ ప్రిఫర్డ్ ద మూవీ. ఓకే. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఫస్టే వీడికి ఇంకో పేరు కూడా ఉంది, బ్లడీ లూజర్ అని టీజర్. సో మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా, లూజర్ అని? అంటే
లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి, బట్ ఐ నెవర్ ఫీల్ దట్ ఒక మరీ లూజర్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వలే. ఐ ప్రిఫర్ అంటే ఫైట్ చేస్తే పోయేదేమో, జస్ట్ విల్ ఫైట్ ఇట్ అప్ అని చెప్పి ఒక ఆ యాటిట్యూడ్తో ముందుకు వస్తాను కానీ ఎప్పుడు ఐ నెవర్ ఫీల్ దట్ ఐమ్ లూజర్, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఇంకింత మించి ఏం చేయలేం, ఐ నెవర్ ఫీల్ దట్ అండి. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, ఐ జస్ట్ ఫైట్ ఇట్ బ్యాక్ అంతే. ఓకే, ఇంకోటి కూడా ఉంటుంది, రీజన్స్ చెప్తుంటాడు రిజల్ట్స్ చూపించడానికి బదులు. అలా మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా చెప్పారా రీజన్స్? రీజన్స్ అండి, రీజన్స్ అంటే నో నథింగ్ లైక్ దట్ యాక్చువల్లీ. అంటే రీజన్ స్పెసిఫిక్ దట్ సిద్ధు. వెన్ ఇట్ కమ్స్ టు దినేష్ ఏంటంటే రియల్ లైఫ్లో రీజన్స్ అంటే ఏదో మా డాడీ దగ్గర చాలా చెప్పేవాడిని, ఎందుకు పని చేయలేదు రా అని చెప్పంటే ఏదో ఒక రీజన్ చెప్పి, ఇదే కాదు డాడీ అది ఇది. డెఫినెట్లీ అందరూ ఏదో ఒక రీజన్. చూడు మీరు కూడా కనెక్ట్ అయిపోయారు అక్కడ. డెఫినెట్లీ ఇట్స్ వెల్ కనెక్టింగ్ పాయింట్. అదొక్కటే కాకుండా ఇంకా త్రూ అవుట్ యూ విల్ ట్రావెల్ విత్ ద స్క్రిప్ట్ అనమాట. మెసేజ్ ఇస్ దట్ వన్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. యా, ఆఫ్ కోర్స్ నేను ఆఫీస్కి సెలవు పెట్టాలంటే డెఫినెట్లీ నా క్రియేటివిటీ అంతా బయటకు వస్తుంది అందరికీ అలా. సో ఆ పాయింట్ చాలా కనెక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఇన్ దట్. సో శ్వేత చెప్పండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్? అండ్ I am from Pune, and I'm quite well versed with Hyderabad because I've been here for quite some time, and yeah. Maybe you can say Hyderabad is your second home. Yeah. Of course, it is. Like in my previous interview, I did say that it's like second home to me. I know all the places out here. Mostly I know, and I really enjoy being here. The vibe of the city is really good, and I have a lot of friends also. So I like this place, and people out here are very warm, welcoming, and respectful. ఓకే, సో డెబ్యూట్ ఫిలిం ఫస్ట్ అండ్ టాలీవుడ్ ఓన్లీ? Yes. Yeah. Okay, so how did you come into the Tollywood, and what attracted you to become an actress? Actually, I've grown up watching 90s movies. So somewhere down the line, I was a kid who always wanted to get on the sofa and dance on, go in the songs. So you love And dancing. Karishma, and yeah, Kavisha Kapoor. So I used to be We never got like, to see this. I was a kid then. So that actually somewhere got me that I would want to do that. So as I completed my education, I was modeling, and that's through how I got into acting. Yes. మీ చిన్నప్పుడు వీడియోస్ మధ్యలో చూడాలి. Yeah, exactly. Your childhood videos. videos. We have to see that. Yeah. సో దినేష్, మీరు బేసికలీ ఇంజనీరింగ్ కదా బ్యాక్గ్రౌండ్. సో ఎలా వచ్చారు మూవీస్లోకి, ఎందుకని ఇటు అంటే రావాలనిపించింది? చిన్నప్పటి నుంచి ఆమె స్మాల్ టౌన్ గా అండి. అసలు చిన్నప్పటి నుంచి ఆ థియేటర్స్లో మాస్ హీరో సినిమాలు చూసి చిరంజీవి గారి, బాలకృష్ణ గారి, అలా ఆ యూఫోరియా ఉందన్నమాట. ఐ వాంటెడ్ టు గో టు ద ఇండస్ట్రీ అని చిన్నప్పటి నుంచి ఉంది. అండ్ బేసికలీ ఆమె డాన్సర్ చిన్నప్పటి నుంచి, లైక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇలా అలవాటు అనమాట. మేబీ అది ఉండేది ఇన్స్టేక్. సో అలా ఉండేది కానీ, బట్ ఐ నెవర్ టుక్ ద డేరింగ్ స్టెప్ అనమాట. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఐ వర్క్ ఫర్ 3 years. దెన్ ఐ రియలైజ్ దట్ లైఫ్ అంటే ఇలా వెళ్ళిపోకూడదు. సో యూ హ్యావ్ టు, మేబీ ఐ ఫెల్ట్ దట్ నేను ఐమ్ నాట్ లివింగ్ అని చెప్పి, అంటే సో దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే జాబ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు, అంటే జాబ్ అనేది మనకు సెట్ అవ్వదని ఎప్పుడో తెలుసు. సో అందుకే వదిలేసి ధైర్యం చేసి అలా వదిలేసి ఇలా వచ్చేసాను. అంటే ఇంట్లో ఏమన్నారు అప్పుడు? ఇంట్లో చెప్పలేదండి, చెప్పలేదు. చెప్పకుండా వచ్చాను కాబట్టి ఇక్కడ చెప్పుంటే అక్కడే ఆపేసాను. సో హౌ ఆర్ దే ఫీలింగ్ నౌ? అంటే దే హ్యాపీ నౌ. అంటే ఫస్ట్ ఎవరికైనా భయం ఉంటుంది, లైక్ తెలియని ఇండస్ట్రీ, ఎవరు తెలియదు. సో దట్ టు సక్సెస్ రేట్ చాలా తక్కువ. సో ఎలా నెగ్గుకు వస్తాడో లేదో, అసలు సక్సెస్ అవుతాడో లేదు, లేకుంటే మరి డిప్రెషన్ కైండ్ ఆఫ్ వెళ్ళిపోతాడేమో అన్న భయం. బట్ ఒక్క సినిమా తర్వాత దే గాట్ దట్ కాన్ఫిడెన్స్, ఓకే హీస్ అప్ టు సంథింగ్, వీడికి ఏదో కొంచెం టాలెంట్ ఉంది, పర్లేదు, మేము చూడలేకపోయాం, ఆడు చూసుకున్న టాలెంట్ ఏదో. సో అలా అని చెప్పి దే హ్యాపీ నో. Okay, so now you're happy with the career. Everything is fine. And even they enjoy my movies. And మా అమ్మ అయితే చాలా ఏడిపిస్తుంది నన్ను. అంటే ఏ క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తుంది. నా పేరు మర్చిపోయింది ఇప్పటికి. స్టిల్ మెరిసే చూడలేదు ఇప్పటివరకు. సో ప్లేబ్యాక్ చూసింది కాబట్టి షీ కాల్స్ మీ కార్తిక్. సో ఇప్పుడు ఇది చూస్తే సిద్ధు అంతే, ఏ మూవీ చేస్తే ఆ మూవీ పేరుతో పిలుస్తుంది. ఓకే, సో పవన్ గారు, మీ ఎంట్రీ ఎలా జరిగింది? ఇంతకుముందు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు? యాక్చువల్లీ అది ఇంజనీరింగ్ అయిపోయింది, MBA in US. తర్వాత జాబ్ కూడా చేసాను, ఇన్ఫోసిస్ అండ్ ఆల్ దాట్. నేను సినిమాలో బాగా ఇంట్రెస్ట్, కానీ అలా అని చెప్పి బంక్ కొట్టి వెళ్ళే టైప్ ఏం కాదు. ఓకే, చదువులు కూడా చెప్పాలంటే కొంచెం బాగానే చదివేవాడిని. బట్ లైక్ చూడండి, మాది రాజమండ్రి. సో మన తెలుగు వాళ్ళకి సినిమాస్ బాగా ఇంట్రెస్ట్. మీరు చాలామంది ఉన్నారు ఇంట్రెస్టెడ్ పీపుల్, వైజాగ్, శ్రీకాకుళం, వరంగల్, ఖమ్మం, అందరూ. ఎందుకు ఏముంది ఇండస్ట్రీలో, రియల్గా చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు దీనికోసం. జాబ్స్ చిన్నప్పటి నుంచి మనకు ఒక వే ఉంటుంది కదా, జాబ్, కెరియర్, తర్వాత పెళ్ళి, ఇలా ఆ లైన్ని క్రాస్ చేసి ధైర్యం చేసి అంత ఏముంటుంది అనుకుంటున్నారు ఈ ఇండస్ట్రీలో?
లైక్ బికాస్ ఫెయిల్ అయ్యారంటే యా నో వన్ విల్ రికగ్నైజ్. యా దట్స్ ట్రూ. సక్సెస్ అయితేనే చూస్తారు ఈ ఇండస్ట్రీ. సో ఏంటి మీ ఒపీనియన్? అండ్ నేను ఇంకా చాలామంది అబ్రాడ్ ఎంఎస్ చదివిన వాళ్ళు ఇంకా వాళ్ళు మూవీస్లోకి రావాలి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ అట్లీస్ట్ మనం చేసే పనులు ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాం. అది చాలామంది, అండ్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో వచ్చే వాళ్ళు చాలా బోల్డ్గా ఉంటున్నారు, చాలా డైరింగ్గా ఉంటున్నారు. వాళ్ళు మనకి బ్యాక్గ్రౌండ్ ఉందా అని ఆలోచించట్లేదు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటూ పోదాం. మీరు చూస్తే లాస్ట్ 10 yearsలో ఎలా వస్తున్నారు యంగ్స్టర్స్, నాట్ జస్ట్ మూవీస్ కాదు, వేరే ఫీల్డ్స్ చూడండి, చాలా బోల్డ్గా వెళ్తున్నారు. పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ 20s. సో వెళ్ళాలి, మనం చేయాలండి. సినిమా మనందరిది, మనమే చేయాలి. ఇట్స్ నాట్ అంటే సౌత్లో బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది మూవీనండి మనకు. వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు, మొన్న రీసెంట్గా తిమ్మరుసు ఆడియో లాంచ్లో నాని గారు చెప్పారు. సో వేరే కంట్రీస్లో ఏంటంటే సండేస్ కానీ వీకెండ్స్ కానీ అమ్మ నాన్న చూడడానికి వెళ్తారు, మన అమ్మ నాన్న తీసుకొని సినిమాకి వెళ్తాం. సో సినిమా అనేది ఒక మన లైఫ్లో పార్ట్ అయిపోయింది. ఇట్స్ లైక్ థియేటర్ వెళ్ళడం, ఆ యూఫోరియా అలా బిగ్ స్క్రీన్ మీద చూడడం. సో అలా చూస్తున్న ప్రాసెస్లో అంత బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయిపోయినప్పుడు ఏదో ఒక పాయింట్లో ఎవరికైనా అనిపిస్తుంది సో లైక్ మనం చూసుకోలేము ఆ స్క్రీన్ మీద అని. సో మేబీ దట్ డ్రైవ్స్ ఎవ్రీ వన్. అండ్ యాజ్ యూ సెడ్ సీరియస్లీ అంటే ఆ ప్రాసెస్ ఇప్పుడు బేసిక్గా అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తర్వాత సంగతులు. అట్లీస్ట్ మనం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం అనేది ఇట్స్ జస్ట్ వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్. సో మనం ఈ జర్నీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నామంటే దట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్ కదా, అదొక దట్స్ కైండ్ ఆఫ్ ఏ హ్యాపీనెస్. యూ అంటే నచ్చిన పని చేయడంలోనే కదా హ్యాపీనెస్ ఉంటుంది. యా డెఫినెట్లీ. ఇప్పుడు యూత్ అంతా స్ట్రాంగ్గా ఇదే నమ్ముతున్నారు, ఇది నమ్మే దే ఆర్ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు ఏదైనా చేయడానికి అని. యా సో కమింగ్ టు శ్వేత, సో తెలుగులో ఏదైనా డైలాగ్ చెప్పండి, ఇందాక నుంచి ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను. బాగున్నారా తెలుగు డైలాగ్? Okay, Telugu బాగున్నారు, dialogue. ఇట్స్ జస్ట్ తెలుగు వర్డ్, ఇట్స్ నాట్ ఎ డైలాగ్. Telugu word, yeah. But okay, what I can say is right now, actually, నేను తెలుగు నేర్చుకుంటున్నాను. అందరికీ నమస్కారం. Yeah, so I am just telling you that I'm still trying to learn Telugu. And if we didn't have COVID, I think by now I would have learned very well. But because of the gap, I couldn't. But I'm still trying to learn. Nice, How about nice. movie dialogue? For the movie Yeah, dialogue, yeah. we've shot pretty long ago now. So I think I would want you all to go and see and tell me how it was in the movie. ఓకే. కాదు, డైరెక్టర్ గారు చాలా షార్ట్ అండ్ ఇంటెన్స్గా అందరికి అర్థమయ్యేలాగా అంత క్లియర్గా రాశారు. ఒక్క డైలాగ్. I think you know Dinesh is very good with dialogue, so probably we'll ask I know he's a Telugu మీరు guy, డైలాగ్ he's very చెప్పండి, good with తెలుసుకోవాలని dialogues. తప్ప. Any Telugu song? our movie song. Our movie song is pretty Chalo, well. bring it on. Yeah. Okay, let's sing it together. Okay, है ना? okay. Yeah, Started. fine, fine. You start it. you as we start it. discussed, you're going to start. Started, no? Okay. I'm not a good singer, Uh, but I'll say join you, 1, I'll join 2, you. 3. We just all start. are going to sing together, okay? Yeah, fine with. Pawan, why don't you? I'll tell I'll 1, do 2, it. 3, okay? Okay. కళ్ళు తెరిచించు, రైట్? Yeah, Kannada. Yeah, I'm just going to sing very under. 1, 2, 3, start. Dinesh is giving lip sync. తీయని కలలల్ చూపే కమ్మని హార్యంతంతే. Wow, Good, wow, good, wow, good, wow. Well tried. Okay, so మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. మ్యూజిక్ ఆ సాంగ్ ఎస్పెషల్లీ కనులతో రచించిన చాలా సూతింగ్గా అండ్ మెలోడీ. Sung by one of my favorite singers actually, Chinmay Sriprada. And Vijay Prakash. yeah, she sings really well and she's always been one of my favorite singers, and I'm very, very happy and extremely excited that I got an opportunity that she has sung for us in this movie. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్, ఆయన బాగా ఇచ్చారు అది ట్యూన్. అది యా, సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఇంకా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో? మనకి మొత్తం 4 సాంగ్స్ అండి. 4 మంచి సాంగ్స్, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచి సాఫ్ట్ మెలడీ. అండ్ కార్తిక్ ఇచ్చిన కళ్ళు తెరిచిన సాంగ్ చిన్మయ్ అండ్ విజయ్ ప్రకాష్. కార్తిక్ నాకు షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి తెలుసు. ఓకే. సో ఆయన మంచి ఇంట్రెస్టింగ్ ట్యూన్స్, అంటే కొంచెం టైం పడుతుంది కానీ హీ హ్యాస్ దట్ ఇంట్రెస్ట్, అర్థం చేసుకుంటారు ఆయన స్క్రిప్ట్ తగ్గట్టే. అండ్ లేదు కార్తిక్ ఇంకొంచెం చేద్దామన్నా మళ్ళీ ఇంట్రెస్టింగ్ చేస్తుంటారు. అండ్ ఆయన స్ట్రెంత్ ఇంకోటి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేస్తారు అసలు. ఈవెన్ మన మెరిసే కూడా ఇట్ విల్ బీ లైక్ హోల్ మూవీ విల్ బీ లైక్ ఎ సాంగ్, అంత బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, సో ఫిల్మ్స్కి రాకముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారా? ఎస్ అండి. ఓకే, సో నేమ్స్? అంటే షార్ట్ ఫిల్మ్ మన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి చేశాను, అందరికి Okay. చూపించడానికి చేయలేదు. ఓకే, అంటే రిలీజ్ అయి చూస్తే ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా? అదే ఫీడ్బ్యాక్ కోసం తీసుకున్నానండి, వీళ్ళు కూడా చూపించాను. okay.
చూసారా ఎలా ఎలా ఫీల్ అయ్యారు? మన మూవీ డెమో చేసి చూపించాను వాళ్ళు కూడా, వీళ్ళు కన్విన్స్ చేయాలి కదా. No అండి, నేను ఫస్ట్ ఓకే చెప్పింది స్క్రిప్ట్ అప్పుడే ఓకే చెప్పాను. సో డైరెక్టర్ ఫస్ట్ టైం కదా, మీకు ఎలా అనిపించింది ఈ వర్క్ చేయడం? అంటే స్క్రిప్ట్ విన్నప్పుడే ఐ గాట్ దిస్ క్లారిటీ ఏంటంటే మ్యాన్ విత్ ఎ విజన్ అంటారు కదా, మ్యాన్ విత్ సమ్ క్లారిటీ. అంటే జనరల్గా కొంతమంది డైరెక్టర్ స్టోరీ నరేషన్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర తడబడతారు, ఎందుకంటే వాళ్ళ క్లారిటీ లేనప్పుడు. బట్ అలాంటి హెసిటేషన్ కానీ లేకపోతే ఏంటి కానీ ఎప్పుడు చూడలేదు, ఈవెన్ వెన్ ఆన్ సెట్స్ విత్ పవన్ యాజ్ వెల్. సో ఆయన చెప్పాడు ఏంటంటే ఆయనకి ఏం కావాలో క్లారిటీ ఉంది. ఇట్స్ లైక్ ఈవెన్ ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ ఏంటంటే యాక్టర్స్కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. జనరల్గా డైరెక్టర్స్ ఏంటంటే డైరెక్టర్ గారు ఇది నేను చేయాలనుకుంటున్నాను, దే లైక్ ఓకే ఇది ఫస్ట్ చేస్తాం అండ్ దెన్ వాట్ దే వాంట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి వాట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ హీ వాంట్, అంటే ఏ లెవెల్లో కావాలి, ఒక ఎమోషన్ సీన్ అయినా లేకపోతే హ్యూమరస్ సీన్ అయినా, హీ వాంట్ ఇట్ ఇన్ ఏ సటిల్ వే. సటిల్ అంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంది, సో ఏది కావాలో అంతే తీసుకుంటారు అనమాట. సో అలా క్లారిటీ ఉండడం చాలా తక్కువ అనమాట. దట్ హ్యాపెండ్ విత్ మై అర్లియర్ డైరెక్టర్స్ యాజ్ వెల్. సో ఈయనతో కూడా ఆ కంఫర్ట్ జోన్ నాకు వచ్చేస్తుంది అలా. ఓకే, సో అంటే డెఫినెట్లీ కంఫర్ట్ జోన్ ఉంటేనే అవుట్పుట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఫిలిం కదా సార్కి కూడా, సో మీరు అంతా కలిసి వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి? అబ్స్టికల్స్ అయితే చాలా ఉంటాయండి. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా అవి వస్తూనే ఉంటాయి. డెఫినెట్లీ అది కాన్స్టెంట్గా ఎవ్రీడే ఇంప్రూవైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. చూడండి ఎప్పుడు రాంది పాండమిక్ వచ్చింది, ఎవరికి తెలుసు. సో దే సో మెనీ ఛాలెంజెస్ అండి, ఎస్పెషల్లీ నాట్ విత్ దీస్ పీపుల్ బట్ యాక్టర్స్తో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లొకేషన్స్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ వెదర్ అండ్ ఈ థియేటర్స్ ఇప్పుడు ఎలా అయింది పాండమిక్ వలన. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. సో వి జస్ట్ మనకి సినిమా ఇంపార్టెంట్ అని చెప్పుకుని ముందుకు వెళ్ళిపోయాం అంతే. ఇంకా సో శ్వేత, ఇన్ రీల్ యూ ఆర్ లైక్ అంబిషియస్ గర్ల్ అండ్ హీస్ లైక్ pathetic youngster. So Sidhu, not Dinesh, Sidhu. No, he's a cheerful guy, and he's like he's not pathetic. I can't say pathetic is kind of a negative Apathetic, word. right. Apathetic. he Like, starts off like that. Yeah. తర్వాత He is Yeah, within rather minutes he's like- he dreams big, but he has some sort of motivation which is lacking for it to execute. And now he's found someone who is motivating him equally to pull that off very No, well. Sidhu got vanilla, so Yeah, that's how it's like they both support each other in a movie to flourish their own characters. Yeah, Okay. individually. సో రియల్ లైఫ్లో శ్వేత ఎలాంటి గర్ల్? Real life, I am quite ambitious. Otherwise, also, I believe in being independent. For all the females, I feel it's very important, especially in our this generation, youngsters. We should take girls and guys equally, because most of the time guys are burdened with a lot of responsibilities, and I feel now it's time, and we're moving towards a new generation where even girls should be independent in every possible way, financially, mentally, you know, in terms of stability. And in this movie we've shown it very, you know, this portion we've shown it very well, and there's something for everybody to learn out of it. So Okay. yeah. సో మీరు ఎలా రియల్ లైఫ్లో? నేను రియల్ లైఫ్లో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ జస్ట్ నార్మల్ యావరేజ్ గా అండి, పెద్ద ఎక్స్ట్రా. There's a dialogue, for the no, normal. people, for the normal people actually, but with the closed ones. He's a యూ కెన్ terrific సీ ద రియల్ యాంగిల్. సో మీరు చెప్పాలి మరి. అంటే బేసికలీ మనందరం రేస్ గురంలో అలర్ట్ టైపే. అంటే అంటే ఆ బేసికలీ జోష్ ఎనర్జీ ఉంటుంది, బట్ నాట్ విత్ ఎవ్రీవన్. మేబీ హీ మెంట్ దట్. He is very exclusive person. He'll not open up to everybody. And even if he opens up, it'll take time to open up. ఓకే, Like, సో వన్స్ హీ గెట్ క్లోజ్డ్. But he is very decent and well behaved, even if he opens up. తర్వాత ఆడేసుకుంటారు మళ్ళీ అంతే. రోజుల తర్వాత చూపించేస్తాడు. ఓకే, నార్మల్గా ఉన్నారు. సో సినిమాల్లోకి రావడానికి మనకి ఎవరో ఒక హీరో ఆర్ హీరోయిన్, ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఉంటుంది కదా, అలా దినేష్ గారికి ఎవరున్నారు? జస్ట్ లైక్ ఎవ్రీవన్, చిరంజీవి గారు. చిరంజీవి చిరంజీవి అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ అంటే థియేటర్లో చూసేవాళ్ళం కదా ఆ యుఫోరియా, బట్ చూస్తూ పెరిగింది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అయితే చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇంపాక్ట్. సో మీకు అలా ఎవరున్నారు శ్వేత? Inspiration in Telugu industry, I feel Allu Arjun, అల్లు అర్జున్. వై? because the way he has carried himself from the beginning to what he is now, ఓకే, హిస్ జర్నీ ఇన్ ద his journey in the movie, and also the way he's worked on himself, like physically in terms of acting also.
it's quite commendable. Like, Yeah, it's pretty evidently seen also. So I really like his determination towards working hard constantly after being a star. ఓకే. ఇంకా తెలుగు మూవీస్ చూస్తారా మీరు? Yes, yes. I watch movies. I watch Telugu movies. అల్లు And, అర్జున్ పక్కన ఛాన్స్ వస్తాయి. yeah, I'll be very. How do you fortunate. డాన్స్? uh, I'm more towards singing. I like singing actually. Dance, but yeah, I can dance. యా, ఈక్వల్ టు అల్లు అర్జున్. No, he dances supremely very well. Like, ఓకే. సో మీకెవరు ఫేవరెట్ హీరో? నెక్స్ట్ ఒక పెద్ద హీరోతో ఛాన్స్ వస్తే ఎవరితో తీయాలని మీకు? నాకు బేసికల్గా మంచి మూవీస్ చాలా ఇంట్రెస్ట్ అండి. యా, బట్ థింగ్ ఇస్ దట్ పెద్ద హీరోస్కి ఆల్రెడీ పెద్ద డైరెక్టర్స్ వరుస లైనప్ ఉన్నాయి. సో వాళ్ళే బాబు ఎప్పటి నుంచో వెయిటింగ్. నాకేం అంత కంగారు లేదు. నేను మంచి మూవీస్ తీసే ప్రాసెస్లో ఉన్నా అంతే. ఓకే, స్టోరీ యా, స్క్రిప్ట్స్ ఉన్నాయి, మంచి స్క్రిప్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ తీసుకుంటా. ఓకే, వెరీ గుడ్. మాకు అలాంటివి కావాలి. ఓకే, సో సినిమా మొత్తం ఎక్కడ షూట్ చేశారు? లొకేషన్స్? హైదరాబాద్, రాజమండ్రి, ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ హైదరాబాద్, రాజమండ్రి. యా, ఓకే. సో యూ స్టేడ్ ఇన్ పూణే, రైట్? yes. Now you are I staying in live Pune? in Pune and I travel here for work. So mostly I'm staying here at times while I'm working constantly. Yes, otherwise I live in Pune. ఓకే, సో పూణేలో లొకేషన్స్ అంటే గ్రీనరీ చాలా అసమ్గా ఉంటాయి. సో ఇక్కడ లొకేషన్స్లో వర్క్ I find Pune and Hyderabad very similar. Both of them are on the Culture-wise. mountains. Actually, they're on the top. So I really like because they've got the same vibe. Also, there's no humidity in Pune, and here also it's not. So I Yeah, enjoy, I- and it feels very homely. ఓకే. సో ఇన్ పూణే అండ్ హైదరాబాద్ విల్ బి హ్యావింగ్ బ్యాలెన్స్డ్ వెదర్, నో? Yes, and yeah, I'm very grateful for that because then I don't have any other skin hair issues. So that's the best part. సో ఓకే, మూవీ మొత్తం షూట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? మూవీ షూటింగ్ అంతా మనకి 43 days పట్టిందండి. 43 days. అంటే 5 months బ్యాక్ టీజర్ రిలీజ్ చేస్తారు కదా. అవునండి, అవును. సో పాండమిక్ వల్ల ఏమైనా అంటే యాక్చువల్లీ మనం ఏప్రిల్ రిలీజ్ అనుకున్నామండి. సో అందుకే ఫిబ్రవరిలో రిలీజ్ చేసాం టీజర్. సో ఆ సీక్వెన్స్లో అనుకున్నాం, బట్ వీ నో వాట్ హ్యాపెన్ ఫ్రమ్ ఏప్రిల్. సో ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ వచ్చేవాటికి సో అగైన్ వీ హ్యావ్ టు పుష్ ద మూవీ అని ఇప్పుడు వస్తుంది. సో అంతేనండి, లేదంటే అప్పుడే వచ్చేది ఏప్రిల్లోనే. శ్వేత, హౌ డూ యూ ఫీల్ అబౌట్ టాలీవుడ్ ఇండస్ట్రీ? యూర్ వర్కింగ్ సిన్స్ 2017, no? Yes, 2018 to be precise. So I've done little work in Mumbai also, which is not. So I see a huge difference there and here, in a way that here everything is very well disciplined and there's a routine that we follow on sets here, and everybody is very respectful and driven towards work. Like small things that really excite me, like in the morning they would do puja before we start our shot. So these things are really, they really make me feel good about, like there's a lot of respect to the work here. North And I Indian admire also, they will do pujas, right? They would do puja on the start of the project, and after that we wouldn't. But here Oh, we would regarding the do project, the okay. coconut and the aarti every day in the morning. So there's so much respect towards the camera, to everybody on the sets, and I really like this culture. Like, I have of course grown up in this culture in Tamil. I was there quite some time, so I can relate and I feel good about it. So yeah. సో ఈ మూవీలో డ్యాన్స్కి ఎంత స్కోప్ ఉంది? మీరు డ్యాన్స్ చేసామన్నారు అండ్ డైరెక్టర్ చెప్పారు సాంగ్స్ 4 songs సార్. సో 4 songs ఉన్నాయన్నారు. డ్యాన్స్కి ఎంత స్కోప్ ఉంది? We don't have dance. Dance, Dance no లేదు. dance. అన్ని సిచ్యుయేషనల్ సాంగ్స్ మ్యామ్. స్టోరీలో ఫ్లోలో వెళ్తుంది. Yeah, with the song is with the flow, with the, you know, Movie. this movie, yeah, and the Abrupt situations గా that we are ఉండదు having. ఇట్స్ లైక్ ఒక Flow లో కథ వెళ్తుంది. ఫ్లోని బ్రేక్ వేసినట్టు ఉండదు. ఓకే. సో జస్ట్ ప్లాన్ చేద్దాం మ్యామ్. ఇష్టం మంచి డాన్స్లు, ఫైట్లు. దినేష్ ఉన్నాడు కదా. సో దినేష్ ఈజ్ అ గుడ్ డాన్సర్. ఇందులో మరి డాన్స్ లేకపోవడం మీకు ఎలా అనిపించింది? అంటే కథకు అవసరం లేదు కదండి, కథకు అవసరం లేదు, ఏది పెట్టా కూడా అది బాగోదు. Okay. ఇటు మీరే అనుకుంటారు సీరియస్. ఇప్పుడు లాస్ట్ మూవీ ప్లేబ్యాక్కి పాటలు అస్సలు లేవు నా లాస్ట్ మూవీకి. పాటలు ఎందుకు పెట్టలేదు ఎందుకు లేదు ఫస్ట్ అందరూ అడిగారు. సినిమా చూసిన తర్వాత పాటలు పెట్టందే మంచిదైంది అన్నారు. సో ఇప్పుడు ఈ సినిమాకి కూడా డాన్స్లు ఎందుకు లేవని మీరు అడుగుతున్నారు. సినిమా చూసిన తర్వాత డాన్స్ పెట్టకుండా మంచి పని చేశారని అంటారు. సో ఆబ్వియస్గా everything- ఫైట్స్ కూడా మేము ఎక్స్పెక్ట్ No చేయాలి. అండి, అవసరం ఓకే, సో ఇట్స్ లైక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కంప్లీట్లీ. ఒక కూల్ బ్రీజ్. ఓకే. సో మంచి అలా సరదాగా ఫ్యామిలీ అందరు కూర్చొని మంచిగా చిల్ అవ్వడానికి. అసలే ఈ పాండమిక్ అని బయట టెన్షన్స్ అని వీటన్నీ మర్చిపోయేలాగా మన సినిమా ఉంటుందండి. నాకు తెలిసి లాస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళి చూసిన మూవీ ఈ రీసెంట్ టైమ్స్లో లేదు, ఈ పాండమిక్స్ టైంలో. సో ఆ లోటుని మా సినిమా మెరిసే తీరుస్తుంది. సో డెఫినెట్లీ దట్ విల్ ఫిల్.
ఓకే. సో పవన్ గారు రాజమండ్రిలో అరౌండ్ ఆంధ్ర లొకేషన్స్లో తీశారని చెప్తున్నారు ఫిలిం. అవునండి. సో స్లాంగ్ ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అంటే నేను రాజమండ్రిలో పుట్టి పెరిగాను, తర్వాత హైదరాబాద్లో కూడా చదువుకున్నాను. సో నాకు ఫెమిలియర్ విత్ బోత్ ఏరియాస్. ఐఎమ్ ఫెమిలియర్ విత్ రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ ఆల్సో. సో బోత్ టైప్ ఆఫ్ స్లాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. సో మన తెలుగు ఉంటే మనకి రెండు ఇప్పుడు రెండు మనమే, మాకు అది లేదు ఇది లేదు. దట్స్ గుడ్. ఓకే. సో దినేష్, మీ డ్రీమ్ రోల్ ఏంటి? డెఫినెట్లీ యాక్టర్కి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది, పలానా క్యారెక్టర్లో కనిపించాలి అని. సో అలా మీకు డ్రీమ్ రోల్ ఏముంది? అలా ఏం లేదండి, అన్నీ చేసేయాలని ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్ అనమాట. సో యాజ్ అన్ యాక్టర్గా ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ రోల్. సో ఐ ఫీల్ దట్ అనమాట. ఇంకా ఐల్ బీ క్రేవింగ్ ఎప్పుడైనా ఇంకా కొత్తగా ఏమైనా వస్తాయి ఆ రోల్స్, కొత్త రోల్స్. ఎవ్రీడే ఇట్ హ్యాస్ టు బి ఎక్సైటింగ్ కదా. సో డ్రీమ్ రోల్ అంటూ లేదు, అన్ని రోల్స్ డ్రీమ్ రోల్స్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అంతే. ఓకే. శ్వేత, మీకేంటి డ్రీమ్ రోల్? అండ్ యువర్ Actually- ఫేవరెట్ హీరోయిన్ బిఫోర్ దాట్? I like Kirti Suresh, and I was really happy to see Mahanati. That movie actually, like, I hope I'm able to do something someday like that. That is something I would want to. Okay, that genre you would like to be. benchmark, I feel she's done it very well, and I feel she's a very intelligent actor. కలిసారా ఎప్పుడైనా కీర్తి సురేష్ గారు? No, I haven't, but I really adore her. Like, she's very sweet. Like, to what I've seen from her interviews and stuff. Yeah. సో దినేష్, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అండి. హీరో అంటే చిరంజీవి చెప్పారు, హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే చాలా మంది ఉన్నారండి, అలా మారుతూ వస్తుంటారు. Okay, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు చెప్పండి, మారుతూ వచ్చిన లిస్ట్లో ఇప్పుడు ఎవరున్నారు? అంటే ఇప్పుడు దాంట్లో రాశికన్నా అండి. రాశి ఖన్నా. సో రాశి ఖన్నాతో వర్క్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ హ్యాపీ అండి. అంటే అంతేనా? స్క్రిప్ట్ అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్, వాళ్ళు చూస్ చేసారు, క్యాచ్ చేశారు అనుకోండి. ఇఫ్ దే ఫీల్ దట్ మేము సూట్ అవుతాం అనిపిస్తే డెఫినెట్లీ ఐల్ సే హర్ ఫస్ట్ యాక్చువల్లీ. సో ఈ థింగ్ మెన్షన్ చేసి దెన్ ఐల్ గో టు షూట్. ఓకే. సో మీకు ఏంటి సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇంకా ఏమున్నా యాక్షన్ మూవీస్ తప్ప? ఉన్నాయండి. యాక్చువల్లీ సిన్స్ ఐ టోల్డ్ ఐ లైక్ రైటింగ్. సో నాకు జనరల్గా ఒక స్క్రిప్ట్ రాయడానికి ఆల్మోస్ట్ 1 year పడుతుంది. అంటే జనరల్గా లైన్ వేసుకుని వెళ్ళిపోయే టైప్ కాదు. మొత్తం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షన్ చూసుకుని చేస్తాను. నాకు అదే బాధ వేస్తుంది. ఆ స్క్రిప్ట్ రాసినప్పుడు ఈ మెటీరియలైజ్ అవుతాయా లేదా అన్న ఆ టెన్షన్ మాత్రం నాకు ఎవ్రీడే ఉంటుంది. అది ఓకే. స్క్రిప్ట్ రాసేటప్పుడు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, అంటే కొంతమంది తండ్రులు సంపాదించడానికే పుడతారు, కొంతమంది అబ్బాయిలు అనుభవించడానికే పుడతారు. సో రియల్ లైఫ్లో మీకు ఏ క్యారెక్టర్స్ అవి ఇన్స్పిరేషన్ వచ్చాయి? మీ లైఫ్లోనే అలా ఉందా? This is a good question. నాకేం అంత బ్యాక్గ్రౌండ్ లేదండి, బట్ నేను చూసాను, అబ్జర్వ్ చేశాను మా ఫ్రెండ్స్ని. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ అలా అనుకుంటూ ఉంటారా? స్కూల్ కాలేజ్ చూస్తుంటాం కదా, కొంతమంది పుట్టి అసలు వాళ్ళు ఏం చేయట్లేదు. అంటే అది ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ సీన్ ఇక్కడ నుంచి వచ్చింది, మాకు కనిపిస్తుంది, మనసులో నుంచి చాలా గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది. అదే మమ్మ, అందుకే నేను చూసిందే రాశాను. సో స్క్రిప్ట్ రైటింగ్ చేశారు అండ్ డైరెక్షన్ చేశారు, హీరోగా కూడా మీరు సెట్ అవుతాను, ఎందుకు ఈ ఫిలిం చేయలేదు, చేస్తే బాగుంటుందని అనుకోలేదా? నా రేంజ్ ఏంటో నాకు తెలుసు మ్యామ్. అండ్ కొంచెం ఓపెన్ అవుతురా, అది బయటకు He's shy, but he will. లైక్ ఐ సెడ్ మ్యామ్, హీరో అంటే లుక్స్ ఉండాలి మ్యామ్. లేదా మా దినేష్ లైక్ హ్యాండ్సమ్ లుక్స్ ఉండాలి, చామ్ ఉండాలి, లేదా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఐ లైక్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్, ఐఎమ్ గుడ్ విత్ ఇట్. ఎందుకు అవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అడిగాను నేను. చాలా హంబుల్ అండి. అంటే మాలాంటి హీరోస్ని బయట ఇండస్ట్రీలో ఇంకా రావాలి కొత్త వాళ్ళని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తున్నారు. సో he doesn't want to be that way. I would love to Watch Pawan on watch screen him like act the actually. entire movie. Yeah. సో ఈ దినేష్, ఈ మూవీ మొత్తం లవ్, కెరీర్, మ్యారేజ్ అండ్ ఐడెంటిటీ ఎస్పెషల్లీ. సో ఎవ్రీ వన్ ట్రైస్ ఫర్ ఐడెంటిటీ. సో అది మీ లైఫ్లో ఎలా కనెక్ట్ చేసుకోగలుగుతారు? మీ లైఫ్లో ఇవన్నీ ఎలా ఉంటాయి? లవ్ అయితే లేదంటే షూరా? వెరీ షూర్. ఇక్కడ కింద మీద పడి కెరీర్ సెట్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఇంకా లవ్ కంటే అంటే రెండు సైమల్టేనియస్ గానే చేస్తారు కదా యూత్ అలా సైమల్టేనియస్ చేసుకుంటే మిడిల్లోనే ఆగిపోయేవాడిని, 3 movies వరకు వచ్చేవాడిని. ఓకే. సో డెఫినెట్లీ లేరు కదా, మీరు చెప్పాలి, లేరు కదా. మీరు పోయి హ్యాండ్ అడుగుతున్నారు, చిన్న మామూలుగానే మాక్ చేస్తాను. కెరియర్ అంటే సో మెల్లగా ఇప్పుడే స్లోగా వెళ్తున్న టైంలో కోవిడ్ బ్రేక్ వేసింది, మళ్ళీ మెన్షన్ చేయాల్సుకోవట్లేదు. ఇంకా ఐడెంటిటీ అంటే ఐమ్ ప్రెటీ ప్రౌడ్ ఏంటంటే ఇన్ని రోజులు ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఏ స్మాల్ జాబ్ ఆర్ సంథింగ్, సో ఎక్కడికి వెళ్ళినా కూడా
మా డాడ్ వాళ్ళ సన్ ఇట్లా మా డాడ్ పేరు చెప్పానే వాళ్ళు. సో ఇప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ. ఇట్స్ లైక్ మేబీ బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ ఆర్ వాట్ ఎవర్ ఇప్పటివరకు చేసిన 3 ప్రాజెక్ట్స్ గురించి. సో వాళ్ళు ఏంటంటే ఐ బీ నన్ను ఎలా పిలుస్తానంటే ఒక యాక్టర్ దినేష్ తేజ్. సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ రైట్ నౌ. ఓకే. సో శ్వేత, హౌ యూ ప్లానింగ్ ఇన్ యువర్ కెరీర్ కానీ లవ్, మ్యారేజ్? Right now, I'm just focusing on my career because it just started. So I cannot be focusing on other areas. But I'm quite focused, as in I'm waiting for good stories to come and wherever I can perform the best. So yes, I am in that direction for now. టీజర్ అండ్ ట్రైలర్లో డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో వీ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ హీరో. సో ఆల్రెడీ హీరోయిన్ అడిగాను, షీ విల్ తర్వాత చెప్తానని చెప్పేశారు. సో మీరు బట్ ఎక్స్క్లూజివ్ యోయో టీవీ కోసం మీకు యా డెఫినెట్లీ అసలు అమ్మాయిని పడేయాలంటే ఒక స్కిల్ ఉండాలిరా, ఒక స్వాగ్ ఉండాలి, ఒక చిన్న స్పార్క్ ఉండాలి. గుడ్ గుడ్ గుడ్. సో ఆ స్కిల్స్ ఏంటి చెప్పండి. అక్కడ అడగాలి, రాసిన ఆయన రిటర్న్ డైరెక్టెడ్ బై పవన్ గారు. సో మీరు ఆయన అడగండి ఆ స్కిల్స్ లిస్ట్ ఏంటో. సో మనకి శ్వేత ఉంది కాబట్టి శ్వేత గారిని అడుగుదాం. సో ఏ స్కిల్స్ ఉంటే అబ్బాయిలు మీరు ఇష్టపడతారు చెప్పండి. Honesty, very important, and stability towards their family and career. These are the most important qualities. And yes, understanding towards things around us, especially in situations like pandemic, because we know so many guys going out and creating ruckus or drinking and playing games. So we should be aware of that also. So I think these 3 qualities are very important and very good in long run also. ఇన్ని క్వాలిటీస్ చెప్పింది కదా, బట్ స్టిల్ వెన్నెల సిద్ధుకే పడింది. అవును, రియల్ లైఫ్ లో అంటారు కదా. No, that is because no, because there's a catch to it. Because No, when let- she's let- struggling, Sidhu is the one Yeah, who but is still- trying to support and balance her out. నో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. Correct? అంటే అమ్మాయిలు ఇంత లిస్ట్ చెప్పినా కూడా ఆ లిస్ట్లో ఏమీ లేని అబ్బాయికే పడతారు అనమాట. ఇది ప్రపంచంలో ఉన్న సత్యం. She's seeing the guy taking efforts. ఓకే శ్వేత, రియల్ లైఫ్ లో సిద్ధు లాంటి అబ్బాయి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? Yeah, if he is improving and doing better in his life, of course yes, because a relationship works only when 2 people come together and help each other. So of course, and that is shown very beautifully in the movie. So why సో not? ఇదే క్వశ్చన్ మమ్మల్ని అడగండి. సిద్ధు ఇస్ గుడ్ గా అండి. Sidhu has got a good character. చూడండి ఇదే క్వశ్చన్ అడగండి. వెన్నెల లాంటి అంబిషియస్ గర్ల్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అబ్బాయిల తరపున నుంచి చెప్తున్నా, అసలు అమ్మాయి అయితే చాలండి. బయట కరువులో ఉన్నారు అబ్బాయి. అందులో వెన్నెల, ఇంకేం పేర్లు, ఒకవేళ రాధిక, ఇలాంటి ఆప్షన్స్ లేవండి. అబ్బాయిలు చాలా మంచోళ్ళు బయట. అంటే ఇది ఏంటి, సిద్ధు స్టైల్లో చెప్తున్నారా, దినేష్ స్టైల్లో అనుకోవాలా? మీరు ఎలా తీసుకుంటే అలా. డిప్లొమాటిక్ ఆన్సర్. ఓకే, ఫైనల్గా ఈ ఫిలిం ఎందుకు చూడాలి అంటే ఆడియన్స్కి మీ తరపున ఏం చెప్తారు? I would say just grab a popcorn, come with your family, friends. It's a very light movie. Sit, watch, enjoy, and feel good about your life and the movie that is shown, and go home happily. ఓకే, సో ఫైనల్గా హీరో గారు మీరేం చెప్తారు మూవీ Just ఎందుకు like చూడాలి అంటే? థియేటర్స్ అండి, థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. ఫస్ట్ గుడ్ థింగ్ అండ్ హ్యాపీ థింగ్. అండ్ దాని తర్వాత మెరిసే మెరిసే మూవీ థియేటర్స్లో వస్తుంది. చాలా టెన్షన్స్ చూశారు, అసలు పడుతూ ఉన్నారు. మీ ఈ టెన్షన్స్ అన్నీ మర్చిపోయేలాగా ఒక మంచి మూవీతో మేము ముందుకు వస్తున్నాం. రిఫ్రెషింగ్ మూవీ, దట్టు ఏజ్ లిమిట్ కూడా లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫ్యామిలీ కలిసి కూర్చొని చూడదగ్గ సినిమా మా సినిమా మెరిసే. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. 6 ఆగస్ట్ రోజు రిలీజ్ అవుతుంది. అండ్ యాజ్ ఎ టీమ్ మేమేం ప్రామిస్ చేస్తున్నాం అంటే, వి మేడ్ ఏ గుడ్ మూవీ, మంచి సినిమా తీసాం. డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బయటకు పంపిస్తాం థియేటర్ నుంచి. విల్ ప్రామిస్ దట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ August 6th మెరిసే. సో సిన్స్ థియేటర్స్ ఎలాగో ఓపెన్ అయ్యాయి, మా మెరిసే కూడా రావాలని అడుగుతున్నాం కాబట్టి విత్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్, మీరు థియేటర్కి వచ్చేటప్పుడు ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని రండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ. డెఫినెట్గా మీ మూవీ చాలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. బికాస్ టీజర్ ట్రైలర్ నాకైతే చాలా నచ్చాయి. డైలాగ్స్ ఎస్పెషల్లీ ఐ లైక్ ఇట్ అండ్ వెల్ కనెక్టెడ్ మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you. మళ్ళీ రిలీజ్ రోజు చూడొచ్చు అండి థియేటర్స్లో. Okay, you made a promise that we're gonna see you on theaters. Just invite me, I'll come there. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Yo Yo TV. TV.